జార్ఖండ్ అసెంబ్లీలో నిరుపేద దళితులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుపుతున్న దాడులపై ఎంపీ మల్లు రవి స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని బీఎస్పీ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి డిమాండ్ చేయడం జరిగింది. ఆమె దగ్గర 6,50,000 రూపాయలు తీసుకున్నాడని వస్తుంది. ఈరోజు మేము 3-4 రోజులుగా ఆరోపిస్తున్న అమృత్ రెడ్డి అనే ఆయన దగ్గరుండి అల్లిపూర్ వెంకటస్వామి వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని మా వల్ల జేసీబీ తీసుకున్నాడని మేము ఆరోపణ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారికి లెటర్ ఇచ్చినాం, జిల్లా నాగర్ కర్నూలు డిఎస్పీ గారికి సిఐ గారికి లెటర్ ఇచ్చినాం. ఇప్పటి వరకు వాళ్ళని పిలిచి మీరు ఏమైనా మాట్లాడినా మా మీద పిటిషన్ రాకముందుకే మమ్మల్ని ఉట్లాడించి ఫోన్ చేసి పిలుస్తారు కదా, మరి వాళ్ళని ఎందుకు పిలవరు? వాళ్ళని ఎందుకు మాట్లాడరు? వాళ్ళ దగ్గర వాళ్ళని ఏమో లోపడి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతారు, మమ్మల్ని ఏమో నిరంతరం వేధింపులకు చేస్తారు. అయ్యా రాజేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి గారు, మీకు వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకొని పేద ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోండి. మీ అనుచరుల గుండెల్లో కాదు. ఈ నాగర్ కర్నూలులో మహేంద్రనాథ్ అనే గొప్ప లీడరు ఎప్పుడో చనిపోతే ఆయన 3 విగ్రహాలు పెట్టి ఇప్పటికీ ఆయన జయంతులు వర్ధంతులు చేస్తారు. అట్లంతే లీడర్లు కాండబ్బా. మీ అనుచరుల కోసం ఇతరుల ప్రాణాలు పరంగా పెట్టి ప్రాణ ధర మానాలను దోసుకుంటే మీకేం రాదు. దోసుకునేటోళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే చరిత్ర ఎలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్తుంది. తక్షణం అమృత్ రెడ్డి పైన సమగ్ర విచారణ చేసి వార్తా కథనాల పైన ఆయన మీద యాక్షన్ తీసుకునే అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు మోసం చేసుకుంటా ఒక చిన్న జేసీ మీద మీరు ఉపాధి మొక్కరా ఏం చేసి బతకాలే? అందుకే ఈ యొక్క వ్యవస్థ మీద మాకు విరక్తి చెందుతాం. మేము ఎక్కడ వల్ల మాకు అర్థమవుతుంది. అసలు ఒక పెద్ద ప్రశ్నే సాడేది మాకు అది. మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇదే కష్టం, మైనార్టీలకు ఇదే కష్టాలా? ఎప్పుడు మాకు ఇదే బాధరా? జీవితాంతం మాకు ఇదే కష్టాలా అంటే మేము అడుగుతా ఉన్నాం. అయ్యా సిఐ గారు, నువ్వు ఒక బీసీ బిడ్డవు, మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు కంపల్సరీ విచారణ చేయాల్సిందే. డిఎస్పీ గారు దయచేసి మీరు విచారణ చేయాలి. మేము మాత్రం మీ స్టేషన్లోకి వస్తే మీ కుర్చీలు మీరు సొంతం ఉన్నట్టు, లేదా మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు, లేదా మీ జీతాలకు వెళ్ళి కుర్చీలు వేసినట్టు మీరు కూర్చోవాలి, లేవాలి. ఇదిగో మాకు గది అయిపోయింది. పోలీస్ స్టేషన్లో కనీసం గౌరవం లేకపోతా ఉంది. అందుకే ప్రజలానికో ప్రతి దాంట్లో మీరు పోలీసు ఇన్వాల్వ్ చేయడం వల్ల మనం నష్టపోతా ఉన్నాం. ఏ డిపార్ట్మెంటు సివిల్ కేసులో రెవెన్యూ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. చెట్లు పట్టిందంటే పోలీసు వాళ్ళే రోడ్ అయినా ప్రతి డిపార్ట్మెంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. నిష్పక్షపాతంగా పోలీసు వాళ్ళు విచారణ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ అనధికార పార్టీ మాకు అవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరి పని వాళ్ళు చేస్తే ఈ ప్రజలకి కష్టాలు జరగదు. కావాలని పని కర్నూలు చేసినట్టు కావాలి చేసినట్టు మీకు అసలు సివిల్ ఇన్వాల్వ్ మీకు ఇన్వాల్వ్ కావద్దు. మీకు ఏ సమయం ఇన్వాల్వ్ అయితే పెద్ద దాంట్లో ఎందుకు వస్తారు మీరు అంటే? దయచేసి ఈ ప్రజల యొక్క స్థానిక పొలిటికల్ లీడర్ల మాటలని ఈ యొక్క పేద ప్రజలు మీరు ఇబ్బంది పెడితే నేను చెప్తాను, దీనికి నిరసనగా మేము ఏప్రిల్ మాసంలో బహిరంగ సభ పెట్టి మీరు చేసే ఆగడాలు, మీరు చేసే మోసాలు ప్రజలకు తెలియజేసి పల్లెలు మీకు తెలియజేసి మీ యొక్క విధానాలు ఎండగట్టమని చెప్పి ఈ పత్రిక ద్వారా పదే మీరు వేడుకుంటూ ముగిస్తూ ఉంటా. జై భీమ్, జై భారత్. నేను రెడీ అయినా, కానీ అక్కడ వెళ్తూ దారిలోనే బిజినపల్లి వస్తుంది. ఆ ప్లేస్లో జేసీబీ చూస్తే లేదు. ఏమైందని అక్కడ బంక్ వాళ్ళని జేసీబీ సీసీ కెమెరాలు చెక్ చేసి ఈ పవన్ వీళ్ళంతా వచ్చి తీసుకొని పోయినారన్నారు. సర్లే ఇంకా ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఈ చెక్ ఉంది కదా, ఈ చెక్తోనేంది అమౌంట్ పట్టుకొని వెళ్దాం, మాట్లాడదాం, ఏమైనా తగ్గిస్తారేమో ఆశతో కొద్దిగా యాడ్ చేసినాం. తర్వాత ఒక 3 నెలల తర్వాత అమౌంట్ ఇట్లా అంతా క్యాష్ రెడీ చేసుకొని మేము ఆఫీస్ దగ్గరికి మహేంద్ర ఫైనాన్స్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళుండి మీ వెహికల్కి మేము ఇవ్వలేదు కదా, సీజింగ్ లెటర్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, ఎవరైతే సీజ్ చేసినారో వాళ్ళని అడగమంటే మళ్ళీ వెహికల్ ఎక్కడ పోయిందని మళ్ళీ జీపీఎస్ చూస్తే అప్పుడు జీపీఎస్ లేదు, ఏది లేదు. ఇది అయితే కాదని ఒక 2 రోజులు టిప్పర్ డ్రైవర్లకు చేసి వ్యాపారులకు మొత్తం ఇన్ఫార్మ్ చేసినాం. ఇట్లా ఏమంటే చెప్పినారు, అన్న ఇక్కడ ఒట్టెమ్మలో ఒక వెహికల్ నడుస్తుంది, ఈ వెహికల్ మీదేనా ఒకసారి చెక్ చేసుకోమన్నారు. సరే అని బిజినపల్లి వెళ్ళినాం. బిజినపల్లి కాడ నుంచి ఒట్టెమ్మ గుట్టకాడికి పోయినాం. ఆడ నడుస్తున్నది. డ్రైవర్లు చెప్పిన సమాచారంతో ఆడిపోతే ఆడ జేసీబీ నడుస్తుంది. మా జేసీబీ అక్కడ నడుస్తున్నది ఒట్టెమ్మ గుట్టకాడ నడుస్తుంటే నేను వీడియో తీసుకుంటే ఈ వెహికల్ ఎవరిది, ఎక్కడ తీసుకుంటున్నారని వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నా. ఏమైనా అయితే దాడులు అయితే జాగ్రత్తతో వీడియో తీసుకున్నాను. ఈ వెహికల్ మాది, మీరు ఆపరేటర్ చెప్తున్నా, ఆపరేటర్ ఉన్నాడు అన్న, నేను ఓనర్ కాదు, నేను డ్రైవర్ని అని ఆపరేటర్ డ్రైవర్ నాకు చెప్తే నేను వీడియో తీసుకుంటే సరే ఇది మిస్సింగ్ కేసు ఉంది, స్టేషన్కి పద అంటే అని 100 డైల్ చేసినాం. మళ్ళీ
100 డైల్ చేస్తే అక్కడ నుంచి సార్ వాళ్ళు వచ్చి స్టేషన్లో పెట్టినారు. మధ్యలో ఈ రామకృష్ణ వీళ్ళంతా వీళ్ళ టీం ఒక 25 మంది వచ్చి నన్ను మా అమ్మని కొట్టినారు, నాన్న బూతులు తిట్టినారు. ఎట్లాంటి అది నాకు చెప్పుకోవడానికి కూడా రావట్లేదు. మరి ఎలా బండి లంజకా నుంచి వేగా నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడినారు. నన్నేమో పిడిగుద్దులు కుదిన్నారు, పట్టుకొని కొట్టినారు. వాళ్ళు దాదాపు 20 మంది ఉన్నారు, నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం. బండి తీసుకొస్తుంటే కూడా వాళ్ళు గాలి టైర్లో వీడియోలో కూడా ఉంది, గాలి తీస్తున్నారు. జేసీబీ తెచ్చుకున్నాము 2020లో జేసీబీ తెచ్చుకున్నాము. మంచిగానే కట్టుకుంటూ వచ్చినాము. 31 EM కట్టుకుంటూ వచ్చిన తర్వాత జరపాలేక కట్టకుండా ఉన్నాము. సార్ వాళ్ళు మంచిగా వచ్చిండ్రు, వాళ్ళు ఏమనకుండా పోయారు. ఈ పవన్ అనేటైనా మధ్యలో వచ్చి మేము సార్ వాళ్ళతో వచ్చినా నేను ఫైనాన్స్ అయిన కానీ వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని నాకు చూసి నేను వాళ్ళు తోలితే వచ్చినా నేను పైసలు కట్టాల్సిందే అని అది అని అన్నాడు. అంటే పైసలు కట్టాల్సిందే అంటే పైసలు లేడు, రాకు వస్తానే అన్నాడు. అంటే కాగితాలు అవి పట్టుకొని ఒక అర్ధగంట సేపు ఉన్నాడు. అర్ధగంట సేపు ఉన్నాక ఆయనతో పాటు 8 మంది వచ్చారు. 8 మంది వచ్చి ఆ 8 మంది కూడా 2 డ్రైవర్లు ఒక 6 మంది బండి చుట్టున్నారు. 6 మంది బండి చుట్టున్నారు. బండి తీసుకొని పోతున్నారు. 5 డ్రైవర్లు బండి తీసుకొని పోతుంటే ఆపురి అని నేను ఒక ఇంతసేపు ఆపినాక ఆయన పవన్ అనేట ఆయన చెప్పు అక్కడిక్కడ చూసిండు. బండి నిలవకపోయేదాకా రప్పలు వేసి బండికి నూకిండు. బండికి నూకినాక నాకేం జరిగిందో తెలియదు. అట్లనే బండి తీసుకుపోయిండు. అట్లా దెబ్బ తగిలింది, అది బండి తీసుకొని పోయింది సార్. ఇది జరిగింది.